ఈరోజు మా శంబాల డివైన్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పేస్తూ వశిష్ఠ గారు అండ్ కోనా వెంకట్ గారు అండ్ రాజేష్ దండా గారు హార్టియస్ట్ వెల్కమ్ టు యూ, స్పెషల్ వార్మ్ వెల్కమ్ మీ ముగ్గురికి కూడా. అండ్ అఫ్ కోర్స్ శంబాల టీమ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామా? వాట్ ఎ ఫిల్మ్ అండి. నిజంగా థియేటర్స్లో నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ రెస్పాన్స్ ఒక్కొక్కటి వింటూ మరెంతో మంది థియేటర్స్కి కదిలి వెళుతూ ఈరోజు శంబాల చిత్రాన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్గా నిలబెట్టారు. మన సనాతన ధర్మానికి సంబంధించి, మన దేవుళ్ళకి సంబంధించి, మన శాస్త్రాలకి సంబంధించి ఒక అంశాన్ని ఇనుమడింపచేస్తూనే మన ముందుకి చాలా అద్భుతమైన థ్రిల్లర్గా మార్చి ఈ శంబాల చిత్రాన్ని మన ముందుకు తీసుకురావడం, నిజంగానే శంబాల కింద మిస్టికల్ వరల్డ్ అని ఏదైతే రాశారో నిజంగానే ఆ ప్రపంచంలోకి ప్రేక్షకులందరినీ తీసుకువెళ్ళిపోవడం, ఏం జరుగుతోంది, తర్వాత ఏం జరగబోతోంది, ఎవరు ఏంటి అని ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్గా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకురావడం. సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని అందుకుని ఈరోజు ప్రేక్షకులందరూ ఒక డివైన్ బ్లాక్ బస్టర్ని టీం అందరికీ, శంబాల టీం అందరికీ అందించడం జరిగింది. ఆది గారు హార్టీ కంగ్రాచులేషన్స్. సో హ్యాపీ ఫర్ యూ. ఆది గారికి ఒక బ్లాక్ బస్టర్ పడింది అంటే మా ఇంట్లో అబ్బాయి ఒక బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. సో తెలుగు వాళ్ళందరూ సూపర్ డూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆది గారు. ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఆది గారికి పడాలి, ఒక సినిమా రావాలి, చెయ్యాలి, మేమందరం ఎంజాయ్ చేయాలి అని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే సాయి కుమార్ గారన్నా, ఆది గారన్నా, ఆ పక్కనే కూర్చున్నటువంటి ఆ ఇద్దరు సింహాలన్నా మా అందరికీ చాలా ఇష్టం కాబట్టి, సో రవిశంకర్ గారికి అండ్ అయ్యప్ప స్వామి గారికి ఇద్దరికి కూడా స్వాగతం పలికేస్తూ, మూడో సింహం ఎక్కడ కింద ఉన్నారా? సాయి కుమార్ గారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సో ఎస్, ఈరోజు శంబాల సినిమా మనకి ప్రతి ఒక్కళ్ళకి ఆలోచింపజేసే విధంగా, కొన్ని విషయాలు తెలియజేసే విధంగా, చాలా మంచి కాంటెక్స్ట్తో, చాలా అద్భుతమైన సినిమాటిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో మన ముందుకు వచ్చింది. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని మనకి ఇవ్వడానికి ఈ సినిమాలో మన హీరో ఆది గారితో పాటు, మా బ్యూటిఫుల్ అర్చన అయ్యర్తో పాటు ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళలో కూడా ఇక్కడ చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్. అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి, మీసాల లక్ష్మణ్ గారి దగ్గర నుంచి, శివ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు. సో ఇవాళ మన డివైన్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి వస్తున్నటువంటి మా సందీప్ కిషన్ గారికి హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ, వెల్కమ్ సందీప్ కిషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ శంబాల సినిమా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పైన మహిదర్ రెడ్డి గారు అండ్ రాజశేఖర్ గారు ఇద్దరు నిర్మాతలుగా ఎంతో అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకురావడం, యుగంధర్ ముని గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. సో యుగంధర్ ముని గారు చాలా చక్కటి మెసేజ్ తోటి, చాలా చక్కటి అంశాలతోటి ఈ చిత్రాన్ని థ్రిల్లర్గా ప్యాకేజ్గా చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. సో ఈరోజు మనకి శంబాల అతి తక్కువ రోజుల్లోనే చాలా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ అందుకుని చాలామంది ఫ్యామిలీస్ని సైతం ఇంటిలో నుంచి కదిపి థియేటర్స్కి తీసుకువస్తోంది అని అంటే అది మామూలు విషయం కాదు. అందుకనే ఈరోజు శంబాల ఒక డివైన్ బ్లాక్ బస్టర్గా నిలబడింది. సో ఎస్, సందీప్ కిషన్ గారికి మరొక్కసారి స్వాగతం చెప్పేస్తూ, ఓకే, సో ఇలా శంబాల గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి. నేనే కాదు, ఆడియన్స్ కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే శంబాల జర్నీ అలాంటిది, శంబాల సాధించిన విజయం అలాంటిది. కాబట్టి ఒక్కసారి మనందరం శంబాల సినిమాకి సంబంధించి జర్నీ వీడియో చూసి స్టార్ట్ చేద్దాము. మా వీడియోగ్రాఫర్స్ అందరూ కొంచెం మీ స్టాండ్స్కి వెళ్ళిపోతే కూర్చున్న అతిథులకి కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది. సో ప్లీజ్, ఎస్, మరి ఆలస్యం చేయకుండా శంబాల జర్నీ వీడియో అండ్ ఆడియన్స్ ఇస్తున్నటువంటి అద్దరిపోయే రెస్పాన్స్ వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం ఈ కథకి మూలం. ప్రతి ప్రశ్నకి సైన్స్లో సమాధానం ఉంటుందనుకున్నాను, కానీ ఇది సైన్స్ ఊహకే అందనిది. విక్రమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా ఎంగేజింగ్ గా క్యూరియాసిటీతో తీసుకెళ్లారు. సూపర్ డూపర్ హిట్ బై, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవరిని బలి కానివ్వను, అది ఆవైనా సరే చీమైనా సరే.
ఆది సాయి కుమార్ గారు అండ్ సాయి కుమార్ గారు కలిసి వెళ్ళ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. ఆది గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్. అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి మాత్రం సినిమాని ఒక వేరే లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. నిజంగా డైరెక్టర్ గారు చాలా హ్యాట్స్ అప్ అండి మీకు. ఇది ఏం తీసినా సినిమా మాత్రం చంపాలా బ్లాక్ బస్టర్ హిట్. కొన్ని సీన్లలో అయితే భయపెట్టించేశారు. సెకండ్ హాఫ్ లో సూపర్ అసలుకి. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. వాళ్ళేమో చీమ కుట్టిన శివుడి ఆజ్ఞనే నమ్ముతారు. విక్రమేమో చావులో కూడా సైన్స్ ఉంది అనే రకం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరుగా తీసిండు మ్యూజిక్ డైరెక్టర్. మీరు చెబుతున్న సైన్స్ మితం, మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం. ఎక్స్ట్రాడనరీ కొట్టాడు. కంబ్యాక్ అని కాదు, కంబ్యాక్ నుంచి బ్లాక్ బస్టర్. ఆది గారి క్యారెక్టర్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో. 4 జిమ్మ పెట్టి కొట్టింది. సినిమా ఫైట్లు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇది నార్మల్ డెత్ కాదు సార్, ఇట్స్ ఎ పజిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది అన్నకి కంగ్రాచులేషన్స్ అన్న, ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చావు. ఒక 10 years తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది. నేను ఏదైనా చేసి ఈ మారణకాండను ఆపాలి. ఆది గారి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, ఎక్సలెంట్ గా ఉంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో ఫుల్, ఈవినింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్ అంటుంటే ఆ థియేటర్ వాళ్ళందరూ కలిసి సార్ అబ్బాయి కొట్టాడు సార్ అంటుంటే అదొక ఆనందం. ఆది ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, మన ఆది హిట్ కొట్టాడని అందరూ చెప్తుంటే జనమే అరుస్తున్నారు, సార్ మీకు పుత్రోత్సాహం సార్, మీకు పుత్రోత్సాహం సార్. ఎస్, మరి యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో భాగం పంచుకోవడానికి వచ్చేసినటువంటి మా లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సార్కి హార్టియెస్ట్ వెల్కమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అల్లు అరవింద్ సార్ని మన సెలబ్రేషన్స్కి వెల్కమ్ చెప్పేద్దాము. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. ఇవాల్టి మన శంబాల డివైన్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో హార్టీ వెల్కమ్ టు అల్లు అరవింద్ సార్ అండ్ బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారు, ప్లీజ్ వెల్కమ్. సో ఎస్, మనం వీడియో ద్వారా చూసాము ఎంతమంది యునానిమస్ రెస్పాన్స్, అటు రివ్యూస్ అయితే అవ్వనివ్వండి, థియేటర్స్ నుంచి వచ్చినటువంటి ఆడియన్స్ అయితే అవ్వనివ్వండి, ఈవెన్ చాలామంది యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళు థియేటర్స్కి వచ్చి సినిమాని చూసి కనెక్ట్ అవ్వడం, నచ్చడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో అటువంటి అంశాలు ఈ చిత్రంలో డిస్కస్ చేయడం జరిగింది కాబట్టే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని కూడా ఈ సినిమా అంత అద్భుతంగా అలరిస్తోంది, ఆకట్టుకుంటోంది. సో ఎస్, మరి కాబట్టే ఒక సినిమా సక్సెస్ అయింది, ఇంత బ్లాక్ బస్టర్ అయింది, జనాన్ని థియేటర్స్కి రప్పిస్తోంది అని అంటే ఆ సక్సెస్ కేవలం ఆ టీంకి మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీకే ఒక మంచి బూస్ట్ని, ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది. సో అటువంటి హ్యాపీనెస్లో ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉంది కాబట్టే ఈరోజు అల్లు అరవింద్ సార్ సైతం ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. సో వారికి సార్ హార్టీ వెల్కమ్, వన్స్ అగైన్ వార్మ్ వెల్కమ్ టు యూ. అండ్ బాబీ గారికి కూడా మరొకసారి స్వాగతం చెప్పేస్తూ వెల్కమ్ సార్, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో ఎస్, శంబాల సినిమా ఇందాక నేను చెప్పినట్టు మనందరికీ ఇంత అద్భుతమైనటువంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వెనుక చాలామంది టెక్నీషియన్స్, అద్భుతమైన టెక్నీషియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఉంది. సో ఆ మిస్టికల్ వరల్డ్లోకి తీసుకువెళ్ళిపోయినటువంటి మా ఆర్ట్ డైరెక్టర్కి కూడా ఒకసారి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. జేకే మూర్తి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఉన్నారా ఇక్కడే? శ్రవణ్ గారు, అలాగే శ్రవణ్ గారు ఎడిటర్, ప్లీజ్ వెల్కమ్ ఎడిటర్ శ్రవణ్ కటికనేని గారు. ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. మేము సినిమా చూసినప్పుడు చాలా చాలా ఎస్పెషల్లీ ఆ కేవ్ ఏదైతే ఉందో అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా అద్భుతమైన కాంట్రిబ్యూషన్. కంగ్రాచులేషన్స్. సో ఒక్కసారి మీ మాటలు.
ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ థ్యాంక్స్ అండి. సినిమాకి ఎంత కష్టపడ్డాం అనే తర్వాత ఇప్పుడు ఈ ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. థ్యాంక్ యూ అందరికీ. అంతేనా? ఫస్ట్ ఆఫ్ డైరెక్టర్ గారి కృషి, డైరెక్టర్ గారి పట్టుదల వల్ల మేము ఇంత మంచిగా చేయగలిగాం. మా ప్రొడ్యూసర్ అందరూ బాగా సహకరించారు. మోస్ట్లీ ఎక్కువ ఫిలిం సిటీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని తెలుసు అందరికీ. మొత్తం ఫిలిం సిటీలోనే చేయడం జరిగింది అన్ని వర్కులు. మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి. ఎడిటర్ శ్రవణ్ గారు అండ్ డిఓపి ప్రవీణ్ గారు ఇక్కడే ఉంటే గనక మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. సార్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, శంబాలా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాలోని ప్రతి పాత్ర గుర్తుంటుంది అనడంలో అస్సలు డౌటే లేదు, అతిశయోక్తే లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రతి పాత్ర అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి క్యారెక్టర్స్ ప్లే చేసిన చాలామంది యాక్టర్స్ని ఇవాళ ఇక్కడ చూడడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్క హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ చేయాల్సిన ఒక్క ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. దట్ ఈజ్ అవర్ బేబీ చైత్ర. నిజంగా ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ఫర్ దట్ డార్లింగ్. నిజంగా ఎంత ఛాలెంజింగ్ రోల్, ఆ ఏజ్కి ఎన్ని వేరియేషన్స్, ఎన్ని ఇమోషన్స్. అబ్బా, అసలు స్క్రీన్ పైన చూస్తుంటే ఇంత చిన్న పాప ఎలా వాటన్నిటిని పండించింది అనడం చాలా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సూపర్ చైత్ర, సినిమాలో చిత్ర, అంతే కదా. వెరీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మాకు చిన్నప్పుడు అమ్మోరు సినిమాలో సునైన గారు అలా వాళ్ళు చేసినప్పుడు ఉన్నటువంటి ఇంపాక్ట్ నీ ద్వారా కలిగింది అని చెప్పాలి. అమేజింగ్. సో చైత్రని స్టేజ్ పైకి పిలిచేద్దాం. ఎస్, కమ్ ప్లీజ్. చైత్రతో పాటు వీ హ్యావ్ శివ గారు కూడా, కాబట్టి శివ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. మీసాల్ లక్ష్మణ్ గారిని కూడా ఇందాక నేను ఎక్కడెక్కడో చూశాను, ఆయన ఎక్కడున్నా సరే. మీసాల్ లక్ష్మణ్ గారు ప్లీజ్ వెల్కమ్. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ చైత్ర. సో ఎస్ చైత్ర, ప్రిపేర్ అయ్యావా స్పీచ్? మమ్మీ నేర్పించిందా? చెప్పు. సో అందరికీ ఫస్ట్ గుడ్ ఈవినింగ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది బికాజ్ నాకు చాలా బాగా నచ్చింది శంబాలా మూవీ అయితే. ఇంకా హ్యావ్ టు థ్యాంక్స్ ఫర్ సో మెనీ పీపుల్స్ లైక్ డైరెక్టర్ గారు, ఇంకా హీరోయిన్, ఇంకా అచ్చనక్క, ఇంకా ఆది గారు, చాలా మందిని నేను థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో ప్రొడ్యూసర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు మంచి రోల్, ఇంకా ఛాలెంజింగ్ రోల్ ఇచ్చినందుకు. సో ఎవరైతే చూసారో చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. ఇంకా ఎవరైతే చూడలేదో మీరు కూడా తప్పకుండా చూడాలి. ఇంకా ఎలా ఉందో చెప్పాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి మన సినిమా అయితే. ఇంకా చాలా అయ్యింది, మళ్ళీ ఇంకా 1 వీక్ అలానే అవ్వాలి అని చాలా కోరుకుంటున్నాను అనమాట. సో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ దట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ wishing that. Thank you. Thank you so much, darling. Thank you. So